అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు శుభప్రదమైన రోజుగా ఉంది. మీరు ఆర్థికంగా సంపన్నులు అవుతారు మరియు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మంచి సంబంధాలను కొనసాగించడానికి సంభాషణల సమయంలో మీ మాటలను తెలివిగా ఎంచుకోండి. ఈ రాశిలో జన్మించిన రచయితలు తమ పుస్తకాలను విడుదల చేయవచ్చు. అవి మంచి ఆదరణ పొందుతాయి. పిల్లలు చదువుతో పాటు క్రీడలపై కూడా దృష్టి పెడతారు. కొనసాగుతున్న కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు స్నేహితులతో ముచ్చటిస్తూ నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ ఉద్యోగ ప్రదేశంలో ఆకస్మిక మార్పు వలన మీరు ఇబ్బంది పడవచ్చు. భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాల్లో అడ్డంకులు తలెత్తవచ్చు. చిన్న చిన్న విషయాల పట్ల అతిగా ఆవేశపడడం మానుకోండి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు ప్రభావితం కావచ్చు. మీరు అతిగా ఆదర్శవాదిగా ఉండడం మానుకోవాలి, ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీ లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టండి. చాలా పనులు ఉన్నప్పటికీ మీరు సాధించే విజయం అలసటను తగ్గిస్తుంది. అనుభవజ్ఞులైన వ్యక్తులతో సమయం గడపడం వలన మీరు కొత్త మరియు ఉపయోగకరమైన విషయాలను నేర్చుకోవచ్చు. కష్టపడి పనిచేయడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. మీ సన్నిహిత స్నేహితుడు లేదా తోబుట్టువుతో మీ సంబంధం దెబ్బతినవచ్చు. అధిక పనిభారం కూడా చిరాకును పెంచుతుంది. ప్రతిస్పందించే ముందు కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా మాట్లాడండి. ఒక చిన్న విషయాన్ని పెద్ద సంబంధ సమస్యగా మారనివ్వకండి. ముఖ్యమైన వ్యాపార పనులు సమయానికి పూర్తి కావచ్చు. ప్రస్తుతానికి ప్రమాదకరమైన ప్రయత్నాలకు దూరంగా ఉండండి. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు లేదా మీ ప్రస్తుత ఉద్యోగం మెరుగుపడవచ్చు. పని ప్రదేశంలో వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబ ఏర్పాట్లు బాగుంటాయి. యువకులు తమ ప్రేమ సంబంధాల పట్ల తీవ్రంగా ఉంటారు. సంబంధం యొక్క భవిష్యత్తు గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు సమతుల్య ఆహారం తీసుకోండి. నిర్లక్ష్యం కాలే సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి మద్యం మరియు భారీ భోజనానికి దూరంగా ఉండడం ఉత్తమం. మీకు ఏవైనా దీర్ఘకాలిక సమస్యలు ఎదురైతే వైద్యున్ని సంప్రదించండి. ఈరోజు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు మరియు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు లభించే సూచనలు ఉన్నాయి. ఒక పాత న్యాయపరమైన కేసు కూడా మీకు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. ఉద్యోగంలో ఒక శుభవార్త మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. ఒక స్నేహితునికి మీ సహాయం అవసరం కావచ్చు మరియు మీరు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఈ మద్దతు మీ సంబంధాన్ని బలపరుస్తుంది. ఈరోజు రాజకీయ రంగానికి చెందిన పరిచయాలు, స్నేహాలు మీకు ఎంతో ఉపకరిస్తాయి. ముఖ్యమైన పనుల్లో వారి సహకారం లభించే మీ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. తనఖా పెట్టిన వస్తువులను విడిపించుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా పెండింగ్లో ఉన్న కొన్ని వ్యవహారాలను పరిష్కరించుకుంటారు. అయితే ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం లభిస్తుంది. మెరుగైన ఫలితాలను పొందాలంటే మీరు విశాల దృక్పథంతో ఉండాలి మరియు విషయాలను తేలిగ్గా తీసుకోవాలి. పనిలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. మీ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి మెరుగైన ప్రణాళిక అవసరం. మీరు మౌనంగా ఉండి మీ భాగస్వామితో మాట్లాడకుండా ఉండడం ద్వారా ఆ రోజును మెరుగుపరుచుకోవచ్చు. సంభాషణలు జరిగితే అపార్థాలు తలెత్తవచ్చు. ఈరోజు ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు మరింత ఆదా చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. మీరు కాలు నొప్పి మరియు కడుపు నొప్పితో బాధపడవచ్చు. శారీరక వ్యాయామాలు మంచి శారీరక దృఢత్వాన్ని పొందడానికి సహాయపడతాయి. ఒక స్నేహితుడు మీ సహనాన్ని, గ్రహణ శక్తిని పరీక్షించవచ్చు. మీ విలువలతో రాజీ పడకుండా ప్రతి నిర్ణయాన్ని తార్కికంగా తీసుకోండి. కుటుంబ సభ్యుల్లో ఒకరి అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులకు కారణం కావచ్చు. కానీ ఈ సమయంలో మీరు డబ్బు కంటే వారి ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందాలి. మీ జీవిత భాగస్వామి యొక్క నిర్లక్ష్యం మీ సంబంధంలో దూరాన్ని సృష్టించవచ్చు. కలిసి విలువైన సమయాన్ని గడపండి మరియు ఆ మంచి పాత రోజులను తిరిగి తీసుకురావడానికి మధురమైన జ్ఞాపకాలను నెమరువేసుకోండి. మీరు మీ భావాలను బహిరంగంగా వ్యక్తపరిస్తే పోటీ కారణంగా అధిక పనిభారం, అలసటను కలిగించవచ్చు. ఈరోజు మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు మరియు మీరు చేపట్టడానికి ఎంచుకున్న పనులు ఊహించని దానికంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాయి.
మీ వృత్తి రంగంలో మీకు ఒక ముఖ్యమైన అవకాశం లభించవచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని సందర్శిస్తారు. ఇది మీ సంబంధాలను బలపరచుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీ భావాలను వ్యక్తపరచడానికి సంకోచించకండి. ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. తేలికపాటి వ్యాయామం లేదా ధ్యానం మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. వృత్తిలో మార్పు సూచించబడవచ్చు. కొత్తగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నమ్మండి మరియు మీ లక్ష్యాల వైపు దృఢమైన అడుగులు వేయండి. ప్రతి పరిస్థితిని స్వీకరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భాగస్వామి లేదా ప్రియమైన వారు మీ మౌనాన్ని అపార్థం చేసుకోవచ్చు. అందువల్ల కనీసం మీరు అలసిపోయారని లేదా మీకు కొంత సమయం కావాలని చెప్పండి. మీరు అవతలి వ్యక్తి మాటలను మధ్యలో ఆపిన లేదా వారి అంచనాలను తేలిగ్గా తీసుకున్న ఆ బంధంలో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. ప్రేమ బంధంలో ఉన్నవారు అనవసరమైన అనుమానాలు లేదా పోలికలను నివారించాలి. ఈరోజు భావోద్వేగాలు అస్థిరంగా ఉంటాయి కాబట్టి ప్రతిదాన్ని అంతిమ సత్యంగా భావించవద్దు. వివాహిత జంటలకు పంచుకునే ఖర్చులు, సమయం మరియు బాధ్యతల గురించి ప్రశాంతమైన చర్చలు చాలా అవసరం. సౌమ్యత, నిజాయితీ మరియు సహనం దూరాన్ని తగ్గిస్తాయి. విద్యార్థులకు ఈరోజు పరధ్యానంగా ఉండవచ్చు. చదువుకోవడానికి బదులుగా మొబైల్ ఫోన్లు, అనవసర సంభాషణలు లేదా అర్థం లేని పనులతో సమయం గడిచిపోవచ్చు. అందువల్ల ఈరోజు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం మానుకోండి. చిన్న చిన్న పనులను సృష్టించుకుని వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయండి. మీ వృత్తిలో భాగస్వామ్యాలు, క్లయింట్లతో వ్యవహరించడం మరియు సమన్వయం కీలకంగా ఉంటాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీని అర్థం పరిస్థితి బాగోలేదని కాదు, కానీ నియంత్రణ అవసరమని మీరు గమనించాలి. ఆన్లైన్ ఆర్డర్లు, ప్రయాణ ఖర్చులు లేదా చేసే చెల్లింపులు మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు. ప్రమాదకరమైన పెట్టుబడులను లేదా త్వరిత లాభాల ప్రణాళికలను నివారించండి. ఒకవేళ మీకు నష్టం వాటిల్లినా ఆందోళన చెందకుండా కారణాలను ఆలోచించండి. మీ ఖర్చులను లెక్కబెట్టుకోవడం మీకు ఉపశమనాన్ని అందిస్తుంది. మీ రుణం మరియు వాయిదాల తేదీలను సమీక్షించండి. మీ ఆహారపు అలవాట్ల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. బయట తినడం మరియు మసాలాగా ఉండేవి తినడం లేదా క్రమరహితంగా భోజనం చేయడం వంటివి నీరసం మరియు అసౌకర్యాన్ని పెంచుతాయి. ఈరోజు తగినంత నిద్రపోవడం ఔషధంలో పనిచేస్తుంది. మానసిక అలసట మీ శరీరంపై త్వరగా ప్రభావం చూపుతుంది. మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు కాబట్టి సమావేశాల్లో స్పష్టంగా ఉండండి. డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలు రావచ్చు, కానీ ఆకర్షణీయంగా కనిపించే ప్రతి ప్రతిపాదనను వెంటనే నమ్మవద్దు. ఎలాంటి తొందరపాటు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. మీ భాగస్వామికి సంబంధించిన విషయాల్లో స్పష్టతను పాటించండి. ఇది అపార్థాలను నివారిస్తుంది. మీ ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దు మరియు తగినంత నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఎవరికి పూచికత్తుగా ఉండవద్దు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు జరపవద్దు. ఖర్చులు పెరగవచ్చు. మీరు శారీరకంగా, మానసికంగా అనారోగ్యంగా అనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా మేలు చేస్తున్నప్పుడు మీరు ఏదైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు అవమానించబడే అవకాశం కూడా ఉంది. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి. ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఖర్చులపై నియంత్రణ ఉండాలి. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు తెలిసిన వ్యక్తే మీకు ద్రోహం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు జరగకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా మేలు చేస్తున్నప్పుడు మీరు ఏదైనా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీరు అవమానించబడే అవకాశం కూడా ఉంది. మీకు తెలిసిన వ్యక్తే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.